మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? బాగున్నామా అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. బాగులేము అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం, అందరూ బాగున్నారు. నేను కూడా బాగున్నాను దేవుని కృప వలన. గత వారంలో నేను మీ మధ్యలో ఉండాలని ఆశపడ్డాను, కానీ ఒంగోలు ఆరాధనలోను గోరంట్ల ఈవినింగ్ సర్వీస్లో పాల్పొందటానికి పెద్ద సేవకులు పిలిచారు కాబట్టి గత వారంలో మీ మధ్యలో ఉండలేకపోయాను. మరలా ఈ పూట మీ మధ్యలో ఉండటానికి దేవుడు కృప చూపారు. దేవునికి మహిమ కలుగును గాక. గత వారమంతయు మనల్ని, సంఘాన్ని ప్రభు సురక్షితంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. సంఘముగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు నిత్యము ప్రార్థన చేయండి. దేవుడు మన సంఘాన్ని ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో బలపరచును గాక. ఈ వారములో విజిటింగ్ పరిచర్య ఉంటుంది. మందిరం యొక్క చుట్టుప్రక్కల ఇక్కడ మన విశ్వాసులు చాలామంది ఉన్నారు. సోమవారం, మంగళవారం ఈ వారం అంతా విజిటింగ్ పరిచర్య ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఇసుకపల్లిలో విజిటింగ్ పరిచర్య ఉంటుంది. బుధవారం రోజున ఉదయం స్త్రీల కూడిక, అదేవిధంగా సాయంత్రం ఇసుకపల్లిలో మన సంఘ పెద్ద యేసుపాదం గారు వారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రతి బుధవారం సాయంత్రం బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేశాము. ఆసక్తి కలిగిన వాళ్ళు బైబిల్ స్టడీ ప్రార్థనలో కూడా ప్రతి గురువారం సాయంత్రం మీరు పాల్పొందండి. ఈ వారంలో జరిగే ప్రతి పరిచర్ని ప్రభు ఆశీర్వదించుదురుగాక. సంవత్సరాంతంలోనికి వచ్చాము కాబట్టి ఉపవాస ప్రార్థనలు కూడా కావలసిన వాళ్ళు చెప్పండి. మీ కుటుంబాల్లో ఏర్పాటు చేస్తాం. కుటుంబాల్లో ఉంటున్న సమస్యల నుండి ప్రభు విడుదల చేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతోనూ తనను వెంబడిస్తున్న వారితో చెప్పినటువంటి మాట. దేవుని ప్రజలైన వాళ్ళు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యలో సంచరిస్తున్న దినాల్లో ప్రజలు కలవరము లేకుండా, దుఃఖము లేకుండా, బాధ లేకుండా బ్రతుకుతున్న రోజులవి. యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతంలో ఆ రోజుల్లో తన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండేవాళ్ళు. శిష్యులు కూడా వాళ్ళు సంతోషంగా పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మధ్యలో యేసుప్రభు వారు ఆయా సందర్భాల్లో చెప్తూ ఉండేవాళ్ళు, ఇదిగో నన్ను సిలువకు వేస్తారు, నేను మరణిస్తాను, పునరుత్థానుడి వెళ్ళిపోతాను అని ఫ్యూచర్లో జరిగే ప్రతి కార్యాన్ని ముందుగా తెలియచేస్తూ వచ్చినప్పుడు శిష్యులు, ప్రజలు కొందరు తెలుసుకున్నారు, గ్రహించారు, కొందరు గ్రహించలేని స్థితుల్లోనే ఉండిపోయారు. కానీ ఆయా సమయాలు, ఆయా కాలాలు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు నెరవేర్చబడుతున్నప్పుడు ఆశ్చర్యపడేవాడు. నిజమే కదా, యేసుక్రీస్తు వారు బోధకుడు చెప్పిన మాటలు నెరవేర్చబడుతూ వచ్చాయి అని. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి రోజుల్లో చాలామంది వాళ్ళ హృదయాల్లో కలవరపడిన వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ మధ్యలో నిలిచి వాళ్ళ యొక్క బాధ ఏంటో, కష్టమేంటో ఎరిగిన వాడై వారికి విడుదల కూడా అనుగ్రహించేవాడు. ముఖ్యముగా దుఃఖముతో, బాధతో ఉన్న వాళ్ళ జీవితాలని యేసుక్రీస్తు వారు తన మాటల చేత ధైర్యపరిచేవాడు. అందుకే తనను వెంబడిస్తున్న వారితో ఈ మాట చెప్తూ ఉన్నారు, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. యేసుక్రీస్తు వారు ఆయన కల్వారి శిలువలో ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి
పునరుత్థానుడు కాక మునుపు శిష్యులు కలవరం చెందారు. కారణం ఏంటంటే క్రీస్తు మమ్మల్ని నడిపించటానికి లేడు కదా అని కలవరం చెంది వారు విడిచిపెట్టినటువంటి వలల్ని వాళ్ళు తీసుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఇంకా కొంతమంది ప్రజలు మమ్మల్ని నడిపించడానికి ఎవరు కూడా లేరు కదా అని త్రోవ తప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లోనే ఈ మాటలు చెప్పి తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ ప్రజలతోనూ చెప్పారు, మీ హృదయము కలవరపడనీయకుడి. నేను ఒకవేళ సెలవులో వేయబడి మరణించి పునరుత్థానుడి తండ్రి వద్దకు వెళ్ళినా కూడా మీరు కలవరపడకుండా ఉండాలనే ఉద్దేశము చేతనే ముందుగా యేసుప్రభువు వారు చెప్పిన మాటలు. కానీ ఆ మాటల్ని విని ఆ విధంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరచి త్రోవ తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, బాధల్లో నలిగిపోయిన ప్రజలు కూడా ఉన్నారు. ఈ మాట చేత మనము ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పునరుత్థానపు ఆరాధనకి ఒకవేళ మీరు కలవరంతో దుఃఖంతో బాధతో వచ్చి ఉంటే ఈ మాట మిమ్మల్ని కూడా నా దేవుడు ధైర్యపరిచి బలపరచునుగాక. మీరు కూడా ఒకవేళ కలవరంతో దుఃఖముతో బాధతో ఇక్కడికి వచ్చి ఉంటే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయము కలవరపడనీయకుడి. చాలా కుటుంబాలని దర్శించి చూస్తూ ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఏదో ఒక కలవరం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య చేత బాధింపబడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క ఆప్యాయత కంటే దేవుని యొక్క ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవాది దేవుడు మీ హృదయము కలవరపడనీయకుడి అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన మాట చేత తన ప్రజల్ని కలవరములో నుండి విడుదల చేసి నెమ్మదిని కలుగజేయాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనకు కలవరాలు ఉండవు. కొన్నిసార్లు పిల్లల్ని హాస్టల్లో వేస్తారు, వాళ్ళు అక్కడ చక్కగా చదువుకుంటారు, అక్కడ బాగుంటారు అన్నట్లుగా. కానీ కొంతమంది పిల్లలు తల్లి తండ్రి యొక్క ప్రేమ లేని పరిస్థితుల్లో బాధపడి, మమ్మీ డాడీ మీరు ఉండలేకుండా నేను ఇక్కడ హాస్టల్లో ఉండలేకపోతున్నాను అని హాస్టల్ని వదిలిపెట్టి ఇంట్లో వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారు. మరికొందరు హృదయాన్ని కఠినపరుచుకొని తల్లిదండ్రి దూరంగా ఉన్నా కూడా అర్థం చేసుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా తల్లి తండ్రి నీడలో ఉండి సంతోషంగా ఉండాలని కోరుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాగే పరలోకంలో ఉంటున్న యేసయ్య యొక్క రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు మనకు ఏ కలవరాలు కూడా ఉండవండి. హల్లెలూయా. అందుకే 91వ కీర్తన 1వ చరణంలో మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని. కోడి తన రెక్కల చాటున పిల్లలు భద్రపరచబడ్డట్టుగా పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కలో నీడలో భద్రపరిచి కాపాడునట్లుగా రెక్కల నీడలో ఉన్నంత వరకు మనం సేఫ్టీగానే కాపుదల్లోనే ఉంటాం. ఆ రెక్కల చాటున లేనప్పుడే సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపచేత ఇదిన వరకు మిమ్మల్ని మీ పిల్లల్ని యేసుక్రీస్తు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి నడిపించుచు ఉన్నారు. ఇకను ఆయన భద్రపరిచి నడిపించుదురుగాక. తద్వారా మీరు కలవరాలు లేకుండా అసమాధానంతో బాధతో ఉండటానికి అవకాశం లేదు. ఆయన రెక్కల నీడలో లేనప్పుడే ఇబ్బందులు ఎదురవుతాయి. పక్షిరాజు తన రెక్కల నీడలో పిల్లల్ని భద్రపరిచినట్లుగా కోడి పిల్లల్ని మనం చూస్తాం. పిల్లలు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. సడన్గా గ్రద్ద వచ్చి కేక వేసినప్పుడు ఆ పిల్లలన్నీ కూడా కోడి యొక్క రెక్కల చాటులో దాచబడతాయి. ఆ గ్రద్ద ఏం చేస్తుందిలే అని చెప్పి అవి తామంతట తామే హ్యాపీగా తిరుగుతున్నాయి అనుకోండి, వచ్చి వాటిని పట్టుకొని పండగ చేసుకుంటాయి. దేవాది దేవుని యొక్క రెక్కల చాటున మనము మన పిల్లలు భద్రపరచబడి ఉండగా మీరు విశ్వసించండి, రాబోయే రోజుల్లో ఏ కలవరాలు, ఏ సమస్య, ఇబ్బందులు లేకుండా నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు క్షేమంగా కాపాడి నడిపించుదురుగాక.
యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడలో, ఆ రెక్కల చాటున మీరు మీ పిల్లలు భద్రపరచబడి ఉన్నారు అనటానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఇలా దేవుని బిడ్డలుగా మీరు దేవుని యొక్క మందిరానికి రావడం, ప్రార్థనలో ఉండడం, దేవుని యొక్క వాక్యాలు చదివి భక్తిలో ఎదగడం, వీటిని బట్టి మీరు క్రీస్తు యొక్క రెక్కల నీడలో ఉన్నారు అనే సంగతి మీరు మర్చిపోకూడదు. అయితే దేవుని సన్నిధికి రాకపోవడం, ప్రార్థించకపోవడం, దేవుని వాక్యాలు చదవకపోవడం, దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో దూరంగా ఉన్నప్పుడే క్రీస్తు యొక్క రెక్కల నీడలో లేరు అనే సంగతి కూడా విశదపరచబడుతూ ఉంది. కానీ ఇలాగే రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క రెక్కల నీడలో మీరు ఉండి కొనసాగుతూ ఉండగా ఏ కలవరాలు లేకుండా మీ జీవితాలలో, మీ కుటుంబాల్లో సంతోషము, సమాధానము మీ వెంట వచ్చినట్లు నా దేవుడు సహాయము చేయునుగాక. మరి మనిషికి కలవరాలు ఎందుకు వస్తాయి? వాటి నుంచి దేవుని ప్రజలైన మనం ఏ విధంగా విడుదల పొందాలి అని ఒక 3-4 విషయాలు మీకు తెలియచేస్తాను. క్లుప్తంగా ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచి దేవుడి ఆలోచన చెప్పి నడిపించుదురుగాక. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, మనిషి జీవితంలో పాపము ద్వారా కలవరాలు వస్తాయి, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చాలు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొంది కనాను దేశానికి వెళుతూ ఉన్న సమయంలో వారితో కూడా దేవుడు మోషే ద్వారా చెప్పాడు, పక్షిరాజు తమ రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా నేను కూడా మిమ్మల్ని మోసాను కదా, వాటన్నిటిని మీరు గుర్తెరిగి మీకు ఎదురయ్యేటువంటి కష్టాల్లో, మీకు ఎదురయ్యేటువంటి పోరాటములో ఎక్కడ మీరు పాపానికి చోటివ్వకుండా, మీరు నడుచుచూ ఉన్నటువంటి ఈ మార్గములు ఎక్కడ త్రోవ తప్పిపోయే పరిస్థితులకు మీరు చోటివ్వకుండా, దుష్టత్వానికి, పాపానికి చోటివ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని మోషే ద్వారా, ఇంకా చాలామంది ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి కనాను దేశానికి వెళుతున్న సమయంలో కొంతమంది దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి పాపానికి, చెడుతనానికి, దుష్టత్వానికి చోటివ్వకుండా జాగ్రత్తగా తమ జీవితాలను కాపాడుకుంటూ ఉండేవాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని, కలవరాలు వచ్చినా కూడా మా దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతో ముందు కొనసాగుతూ వచ్చారు. మరికొంతమంది వాళ్ళ జీవితాల్లో మేలు జరిగినప్పుడు స్తుతిస్తూ ఉండేవాళ్ళు, కీడు జరిగినప్పుడు దేవుని మీద, దైవ సేవకుల మీద సణుగుతూ గొణుగుతూ వచ్చారు. మరికొంతమంది దేవునికి కోపం పుట్టించేటట్లుగా వాళ్ళ జీవితాలలో పాపానికి చోటిచ్చి, దుష్టత్వానికి చోటిచ్చి దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో దైవ సేవకులు మోషే, ఇంకా చాలామంది ప్రవక్తలు మీడియేటర్స్గా ఉండి, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశానికి చేరవలసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళని చంపేస్తే, హతం చేస్తే, మరి వీళ్ళని ఎలా నేను కనాన్ దేశానికి నడిపించేది, వీళ్ళని చంపవద్దు అని చెప్పి దేవుని ప్రజల పక్షమై ఉండి మోషే, ఇంకా ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, సేవకులు దేవుని ప్రజల పక్షమై ఉండి విజ్ఞాపన చేసినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు చంపబడకుండా కాపాడబడుతూ వచ్చారు. కనుకనే ఆ రోజుల్లో నుండియే దైవ సేవకుల యొక్క సహవాసములో ఉంటున్న దేవుని ప్రజలందరూ, రాజులందరూ కూడా క్షేమంగానే ఉండేవాళ్ళు. ఈ కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుని యొక్క సన్నిధికి, సంఘ సహవాసంలో, సేవకుల యొక్క సహవాసంలో ఉండటానికి దేవుడు ఎందుకు మిమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడంటే, మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలని. ఆ రోజుల్లో రాజులు ఏలుబడి చేస్తూ ఉన్న దినాల్లో కూడా ఏదైనా ఒక కార్యం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ సేవకులు ఉండేవాళ్ళు. సేవకులు లేకుండా, దేవుని ప్రజలు లేకుండా ఏ కార్యాలు కూడా జరిగేవి కావు. కనుకనే ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవుని ప్రజలైన మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు తన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎక్కడ దేవుని ప్రజలు తొట్టిల్లిపోకుండా,
పాపానికి చోటిచ్చి, దుష్టత్వానికి చోటిచ్చి వాళ్ళ జీవితాలలో కలవరాలు తెచ్చిపెట్టుకోకుండా ఉండే నిమిత్తమై దేవుడి సంఘ సహవాసాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపించుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓసారి దేవుని ప్రజలతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక పాటని నేర్పించి ఆ పాటని కంఠపాఠంగా నేర్పించమని చెప్పాడు. ఎందుకు ప్రభువా అనంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలు తొట్టిల్లి పోకుండా ఉండి నిమిత్తమై, మరల ఐగుప్తును చూచి పాపములో పడకుండా ఉండి నిమిత్తమై, వాళ్ళ జీవితాల్లో ఎదురైన కలవరాలు కష్టాల మధ్యలో నన్ను మర్చిపోతారేమో, కాబట్టి ఈ పాటని వారికి కంఠపాఠంగా నేర్పించు అని ఒక పాటను నేర్పిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పాటని కంఠపాఠంగా నేర్చుకొని సమాజముగా కూడినప్పుడల్లా వాళ్ళు పాడి దేవుని స్తుతిస్తూ వచ్చారు. తద్వారా దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మా పిల్లలతో కూడా ఉన్నాడు అనే ఒక ధైర్యం చేత వాళ్ళకి ఎదురయ్యే కలవరాల మధ్యలో దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి ఈ పాటలు, దైవభక్తి, ప్రార్థన, సమాజముగా కూడే అనుభవాలన్నీ కూడా ప్రయోజనకరంగా మార్చబడుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని దేవుని ప్రజలు విడిచిపెట్టినప్పుడే దుష్టత్వం, పాపం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. కనుకనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదు, పాపము ద్వారా మనిషికి కలవరాలు వస్తాయి, దుష్టత్వాన్ని బట్టి మనుషులు వాళ్ళ జీవితాలలో దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటారు. కానీ ఈ పాపము ద్వారా వచ్చే కలవరంలో నుండి విడుదల పొందటానికి దేవుని ప్రజలు ఏం చేయాలంటే, లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యము నుండి 50వ వాక్యం వరకు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఓ ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. ఓసారి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఫరిసయ్యుని ఇంట భోజనానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆ ఇంట వచ్చినప్పుడు ఎక్కడి నుంచో వచ్చింది ఆ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఇంట భోజనం చేసి సేద తీర్చుకుంటూ ఉన్నటువంటి యేసు పాదముల యొద్ద నిలవబడి ఆమె ఏం చేస్తూ ఉంది? కన్నీళ్లు విడిచి ఏడుస్తోంది. ఆ కన్నీళ్ళని ఆమె తన తల వెంట్రుకలతో తుడుస్తూ విలువైన అత్తరు తీసుకొని ఆ పాదాలకు రాసి ముద్దు పెట్టుకుంటోంది. ఆ సమయంలో అక్కడ ఫరిసీయుడు చూస్తూ ఉన్నాడు. కానీ పేతురుతో యేసు ప్రభువు వారు అంటారు, ఇదిగో పేతురు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలే, నా తలకు నూనె అంటలేదు, ఇదిగో ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి అని పేతురుతో ఆ మాట చెప్పి, ఆ స్త్రీతో చెప్పిన మాటను మీరు చూడండి. నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానువై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ రోజు నుండి ఆ స్త్రీ కలవరము లేకుండా సంతోషంగా సమాధానంగా ఉండటానికి మొదలుపెట్టింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దెర్ ఈజ్ నో సారో. అప్పటి నుండి అంతకు మునుపు ఆమె జీవితంలో కలవరం, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్, బట్ దెర్ ఈజ్ నో పీస్. సమాధానం లేకుండా కలవరంతోనే ఉండిపోయింది. అందుకే వాక్యం చెబుతుంది, దుష్టులకు నెమ్మది ఉండదు, పాపములో జీవిస్తూ ఉన్న ప్రజలు వాళ్ళు కలవరములతోనే ఉంటారు కానీ సమాధానంతో ఉండలేరు. కానీ ఆ కలవరంలో నుండి విడుదల పొందటానికి ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గరికి వచ్చి తాము చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అట్టి వారి జీవితాల్లో కలవరాలు లేకుండా సమాధానంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు కూడా దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం, అన్నా నాకు సమాధానమే లేదు అని చెప్పే క్రైస్తవులు, విశ్వాసులు కూడా లేకపోలేదు. మరి ఎందుకు సమాధానము లేదు అని ఆలోచిస్తే వాక్యాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నాను, ఎక్కడో పాపం, ఎక్కడో చెడుతనం, ఎక్కడో రహస్య పాపం నీ జీవితంలో దాచబడి ఉన్నది కనుకనే నీకు సమాధానము లేదు. విశ్వాసులు, క్రైస్తవుల్లో కూడా సమాధానం లేదు అని చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చు శాంతి మీకు అనుగ్రహించటలేదు. నాకు సమాధానము లేదు అని ఏ ఒక్క విశ్వాసి కూడా చెప్పకూడదండి.
ఒకవేళ చెప్తూ ఉన్నారంటే ఎక్కడో పాపం దాచబడి ఉన్నది. ఆ పాపాన్ని నీవు తీసివేస్తే తప్ప ఆ రోజు నుండి నీవు సమాధానంగా ఉండగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యములో మీరు గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. అతిక్రమములను నీ హృదయంలో, నీ కుటుంబంలో నీవు దాచిపెట్టుకునే అనుభవాలు ఉండకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన రోజున దేవుని యొక్క కనికరాన్ని నీవు అనుభవిస్తావు. ఎంతటి ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఎప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. కానీ హృదయంలో దాచుకొని అట్లాగే పాపం వెంబడి పాపాన్ని కూర్చుకొని జీవిస్తూ ఉన్న వాళ్ళ జీవితాల్లో కనికరం ఉండదు, కానీ ఉగ్రత వస్తుందని వాక్యం చెప్తుంది. అట్టి ఉగ్రతకు దేవుని ప్రజలు బలి అవ్వకుండా ఉండాలి అంటే, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన నీ జీవితంలో కూడా ఆయా సందర్భాల్లో కలవరం చెందుతూ ఉన్నావంటే, ఎక్కడో చెడుతనం, ఎక్కడో పాపం దాచబడి ఉన్నది అని ఎరిగి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుదువుగాక. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నీవు వరదలుతావు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని మీరు చూడగలుగుతూ ఉన్నారంటే, మీలో ఉంటున్న గుడ్నెస్, మంచితనాన్ని, రైచియస్నెస్, నీతిని చూసే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరేదో మేము చదువుకున్నాం, మాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని వీటిని బట్టి కాదు ప్రియమైన వారలారా, దేవుడు మీ యొక్క ప్రతి పాపాన్ని క్షమించి వేశాడు కనుకనే ఆ రిపెంటెన్స్, ఆ రక్షణను బట్టి ఈ రోజున మీరు, మీ పిల్లలు క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు క్షేమాన్ని చూడాలి అంటే, దాచబడిన ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదించుదురుగాక. ఒక వ్యక్తి కలవరం లేకుండా ఉండాలి అంటే దాచబడిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం కావాలి. ఆ మధ్య సాధు సుందర్ సింగ్ గురించి ఒక మాట చదివాను. ఆయన ప్రభు నమ్ముకొని ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్త చెప్తూ తిరుగుతూ ఉండేవాడు. ఓసారి అరణ్య మార్గంలో, గ్రామాల మార్గంలో సంచరిస్తున్న సమయంలో ఒక దొంగ ఏం చేశాడంటే, ఈ సాధు సుందర్ సింగ్ ఆయన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళాడు. మరి ఆయన దగ్గర ఏముంటుందని ఆయన కిడ్నాప్ చేశాడో తెలియదు, కానీ మొత్తాన్ని కిడ్నాప్ చేసి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక గుహలో దాచాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారు అన్నారట, నా దగ్గర ఏముందని నువ్వు నన్ను కిడ్నాప్ చేసావంటే, నోర్మై అని గుహలో దాచిపెట్టాడు, భద్రపరిచాడు. ఎక్కడ పోవద్దు, నోరు మూసుకొని ఇక్కడే ఉండు అన్నాడు. సరే, ఆ దొంగ భయంకరమైనటువంటి దొంగ, హంతకుడు, నరహంతకుడు, చాలామందిని చంపినవాడు, ఘోరమైన కార్యాలు చేసిన వ్యక్తి. అతను ఈయనను తీసుకొని వెళ్ళి గుహలో దాచిపెడితే ఆయన ఏం చేస్తాడు, మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ దొంగని నీవు రక్షించయ్యా, నువ్వు కాపాడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నావు రాత్రుల్లో అని అడిగాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ప్రభుతో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నావు? ఏమని మాట్లాడేది, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు రక్షించబడాలి అని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నా కొరక అని నవ్వి, నేను ఎవరో తెలుసునా, నేను భయంకరమైన బందిపోటు దొంగని, నీ దేవుడు నన్ను క్షమిస్తాడా? అయినా ఎవరు నీ దేవుడు అంటే, యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, నువ్వు ఎంత ఘోర పాపివైనా కూడా నీవు కూడా క్షమించబడతావు అన్నప్పుడు నీ దేవుడు అంతగా క్షమిస్తాడా? అలాగైతే రా అని చెప్పి ఒక బావి దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఆ బావిలో తొంగి చూడమంటే ఎముకలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు కనబడుతున్నాయి కదా, చాలామందిని చంపి నేను ఈ బావిలో వేశాను, ఇంత ఘోర పాపినైన నన్ను దేవుడు క్షమిస్తాడా అంటే, అవును నా దేవుడు నిన్ను క్షమిస్తాడన్నాడు. ప్రేమిన వర్లరా, ఆ దొంగ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. నేను భయంకరమైనటువంటి బందిపోటు దొంగగా ఉన్నా నన్ను దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు సహోదరుడా. నీవు నీ అతిక్రమములన్నీ కూడా ఒప్పుకొని
నీవు పాప క్షమాపణ పొందగలిగితే మరలా నిన్ను గ్రామంలోనికి తీసుకెళ్తాను. ఆ ప్రజలందరూ కూడా నిన్ను చక్కగా చూసుకుంటారు, నిన్ను విరోధించరు, నీవు ప్రజల మధ్యలో క్షేమంగా ఉంటావు అని ఓ మంచి మాటలు చెబితే ఆ దొంగ మారు మనసు పొందాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ సాధు సుందర్ సింగ్ గారు ఆయన్ని ఊర్లోకి తీసుకొచ్చాడు, ప్రజల మధ్యలోనికి. ప్రజలందరూ వచ్చి చంపాలని రాళ్ళు పట్టుకున్నారు, కత్తులు తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళతో అంటారు, అయ్యలారా అమ్మలారా, దయచేసి వీడిని ఏమి చేయవద్దు, వీడిప్పుడు ప్రభు నమ్ముకున్నాడు, గతములో చెడ్డవాడే, గతములో నరహంతకుడే, కానీ ఈ రోజున ప్రభు నమ్ముకొని మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఇతన్ని ఏమీ చేయవద్దన్నప్పుడు ప్రేమిర వర్లరా ఆ గ్రామంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని క్షమించారు. ఆ రోజు నుండి ఆ వ్యక్తి మంచి వాడుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుండి అతనికి క్షేమం కలిగింది. ఆ రోజు నుండి అతడు ప్రజల మధ్యలో ఉండి కష్టపడి సంపాదించుకొని మంచి బుద్ధి కలిగి ఉండుట చేత, దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవించుట చేత సంతోషంగా తన జీవితాన్ని గడిపాడండి. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, తమ వాక్యం చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధులుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతారు. లోతుగా వాక్యాన్ని మీరు ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు నీ పాపాలను క్షమించినట్లుగా నీ తోటి వాళ్ళు కూడా ఎవరైనా నీకు విరోధంగా కీడు చేస్తే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొందురుగాక. కుటుంబంలో రక్త సంబంధికుల మధ్యలో ఒకవేళ మీకు కీడు చేసిన వాళ్ళు ఉండవచ్చు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, మీ తోటి రక్త సంబంధికులని మీరు క్షమించుదురుగాక. సంఘములో ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకొని కీడు చేసిన అనుభవాలు ఉండవచ్చు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, సంఘములో కూడా మీరు ఒకరినొకరు క్షమించి సాధ్యమైనంత వరకు అందరితో మీరు సమాధానముగా ఉందురుగాక. సమాజంలో కూడా మీరు పనిచేస్తున్న స్థలాల్లో కీడు చేసిన వాళ్ళు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు క్షమించినట్లుగా మీ తోటి కొలీగ్స్ని కూడా మీరు క్షమించగలిగితే అక్కడ సమాధానం ఏలుబడి చేస్తుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని మీరు అనుభవించేటట్లు ప్రభు చేస్తాడు. ఆ సమాధాన పడే మనసు లేనందు వలననే కుటుంబాల్లో, సంఘములో, సమాజములో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రజలు ఇంకా దుష్టత్వం మీద దుష్టత్వాన్ని పెంచుకొని బ్రతుకుతూ ఉన్నారు. ప్రజెంట్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సమాధాన పడే ఆలోచన లేనందు చేతనే యుద్ధాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఇద్దరు పంపుల దగ్గర గొడవలు ఆడుతూ ఉన్నారు. ఆ మధ్య నేను ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో మందిరానికి ఆనుకొనే అద్దంకిలో ఓ ట్యాప్ ఉంది. అంతకుముందు పాస్టర్ గారు అన్నారు, నీళ్లే కదా అందరూ తాగితే బాగుంటుందని ట్యాప్ మందిరానికి గోడకు ఆని ట్యాప్ వేయించారు. సరే, మర్యాదగా వాళ్ళు నీళ్లు పట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. అక్కలమ్మలందరూ వచ్చారు. ఉదయాన్నే 3 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. బిందెలన్నీ పెట్టి నేను పట్టాలి అని ఒకరోజు చూస్తూనే ఉన్నానా, నేను పట్టాలి అని బిందెలు తోసుకుంటూ ఉన్నవాళ్ళు బిందెలు ఇసురుగొట్టి జుట్లు పట్టుకున్నారు. ఇక ఇంగ్లీష్ ఇటలీ భాష మొదలుపెట్టారండి. ఏ ఒక్కరూ సమాధాన పడట్లేదమ్మా, కొద్దిగా సమాధానంగా ఉండడం అంటే, అయ్యో ఊరుకో నీకే తెలుసుదిలే అని చెప్పేసి నన్ను అన్నారు. ప్రేమిన వల్ల ఏ ఒక్కరు కూడా సమాధాన పడే ఆలోచన లేదే. కాబట్టి ప్రేమిన వల్లరా, ప్రపంచ దేశాల్లో అసమాధానం ఏలుబడి చేయటం ద్వారానే యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి. కుటుంబాలలో అసమాధానం ఏలుబడి చేయటం ద్వారానే ద్వేషభావం పెరుగుతుంది. కాబట్టి కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఒకరికొకరు క్షమించుకునే ఆ డివైన్ నేచర్ దేవుని ప్రజలైన మనమందరము కూడా కలిగి ఉందముగాక. యేసుక్రీస్తు మిమ్ములను క్షమించినట్లుగా మీరును కూడా తోటి వారి యొక్క తప్పిదములను మీరు క్షమించుడి. ఎఫెసు సంఘానికి, గలతీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరు కూడా క్షమించండి. యేసుక్రీస్తు తన కల్వారి శిలువ మరణము ద్వారా మానవుని యొక్క ప్రతి పాపాన్ని క్షమించి వేశాడు. కీడు నుండి, శాపాన్ని నుండి తప్పించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉండగా మీరు కూడా మీ తప్పిదములను, ఇతరుల తప్పిదాలను కూడా మీరు క్షమించుడి అని ఆ సమాధాన సువార్త సంఘముగా చేరి వచ్చిన మీకు కూడా నా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి పాపము ద్వారా దుష్టత్వాన్ని బట్టి కలవరాలు వస్తూ ఉంటాయి. ఆ కలవరంలో నుండి దేవుని ప్రజలు విడుదల పొందటానికి, పాపానికి దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా ఒప్పుకొని విడిచిపెట్టి నవీన మనస్సును, శుద్ధ హృదయాన్ని మీ జీవితంలో కాపాడుకున్నప్పుడు మీరు కలవరాలు లేకుండా సమాధానంగా ఉండేటట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం. విద్యాభ్యాసము చేయుట ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశము వినుము. పుస్తకములో అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసము. వేరే ట్రాన్స్లేషన్ బైబిల్లో మీరు చదివితే కలవరము అనే మాటలు కనబడతాయి. కన్నడ, ఇంగ్లీష్, హిందీ వేరే భాషలు నేను రెఫర్ చేస్తూ ఉంటాను. గమనించినట్లయితే అధికమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు కలవరము, ఆయాసమని ఇక్కడ ఆయాసకరమని ప్రసంగిలో రాయబడి తెలుగు ట్రాన్స్లేషన్లో. విద్యాభ్యాసము చేయడం ద్వారా కలవరాలు, ఇది ఎలాగండి పాస్టర్ గారు అని మీరు అనవచ్చు. ఆ ప్రసంగి గ్రంథాన్ని రాసిన సొలొమోన్ ఆ అధ్యాయం ఆ గ్రంథంలో మీరు చదివినట్లయితే సొలొమోన్ ఆయన వంటి జ్ఞానము, పాండిత్యం కలిగిన వాడు ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. అంతటి జ్ఞానాన్ని కలిగిన వాడు, అంత నాలెడ్జ్ కలిగిన వాడు. కనుకనే ఆ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు, సామెతల గ్రంథాన్ని కూడా రాశాడు. ఎంతో లోతైన మర్మగర్భితమైనటువంటి మాటల్ని ప్రసంగి పలుకుతూ వచ్చాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము నుండి మీరు చదువుకుంటూ వస్తే సొలొమోన్ అంటాడు, దేవుడు నాకు జ్ఞానము, తెలివితేటలు ఇచ్చాడు. లోకములో అనుభవించని కార్యాలంటూ ఏవీ లేవు, సమస్తాన్ని నేను అనుభవించాను. ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, దాసదాసులు ఉన్నారు, వెండి బంగారు ఆస్తి, సకల వైభవాలు అన్నీ కూడా ఉన్నాయి. అనేక మంది స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్నాడు. లోక సంబంధమైన కార్యాలు కూడా ఏది కూడా అనుభవించకుండా ఉండలేదు. కానీ అవన్నీ అనుభవించిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే సమస్తమును వ్యర్థము, వ్యానిటీ వ్యానిటీ, వ్యర్థము 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 అన్నాడు. ఆ ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలోనికి వచ్చినట్లయితే ఇదంతయు జరిగిన తర్వాత జరిగిన ఫలితార్థం ఇదే: దేవునియందు భయభక్తులు కలిగి ఆయన కట్టడములను అనుసరించి నడుచుటయే మానవ కోటికి ఇదియే విధి అని అంటాడు. ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఎవరు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారో ఇదియే మానవ కోటికి ఆజ్ఞ విధి అని చివరిగా ఆ మాట చెప్పి కన్క్లూడింగ్ ముగించేస్తాడు. ప్రేమిన వర్లరా, జ్ఞానము, తెలివితేటలు అధికంగా సంపాదించుకున్న వ్యక్తి సొలొమోన్. కానీ ఆయనే ఈ మాట చెప్తాడు, విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాసము ఆయాసము. ఎందుకంటే మనిషి యొక్క తెలివితేటలు ఎక్కువ అవుతూ ఉండే కొలది ఈ రోజుల్లో మనిషి అంటాడు దెర్ ఇస్ నో గాడ్, దేవుడు అనేవాడే లేడు అని నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అధికమైన తెలివితేటలు కలిగి ఈ థియాలజికల్ స్టడీస్ని చదివి 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 చివరికి పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య యేసుని గారు కూడా ప్రసంగంలో ఒక మాట చెప్పింది గుర్తొస్తుంది. థియాలజీ చదివిన వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి అని. దొంగ వచ్చి ఇంట్లో రాత్రుల్లో తలుపు తీసే ఉంచారు. స్ట్రైట్గా దొంగ లోపలికి వచ్చేసి వెండి, బంగారు, డబ్బు, బీరువలో ఉన్నదంతా దోచేసుకొని మూటగట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు థియాలజీ చదివిన వ్యక్తి చూస్తూనే ఉన్నాడట. వేసుకున్నావా? వేసుకో, అదిగో బంగారు ఉంది, డబ్బు ఉంది, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, అన్ని మూటగట్టి వేసుకొని రేపు వెళ్ళిపోతూ ఉంటే, ఒరే దొంగ ఆగరా 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 అనకుండా మౌనంగా చూస్తూ వెళ్ళిపోయి సమాధుల్లో కూర్చొని, ఒరే దొంగ, ఎప్పుడైనా నువ్వు ఇక్కడ రాక తప్పదురా అన్నాడట. చూడండి, ఇది థియాలజీ చదివిన వాళ్ళ నాలెడ్జ్ అంటారు అన్న. థియాలజీ చదివిన వాళ్ళ నాలెడ్జ్. దొంగ పడ్డప్పుడు ఒరే దొంగ ఎందుకు తీసుకెళ్తావరా అని పట్టుకొని తన్ని పంపొద్దా? అలా కాకుండా ఎప్పుడైనా నీవు
ఒక రోజున చచ్చిన తర్వాత ఇక్కడికి రాక తప్పదురా అంటే థియాలజీని ఆలోచిస్తున్నాడు, కానీ ప్రజెంట్ జరిగే సిచ్యుయేషన్ని ఆలోచించట్లేదు. మీకు అర్థమయ్యేటట్లుగా ఇంకొక రెఫరెన్స్ మీకు చెప్తాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 25 నుండి 30 వాక్యాలు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. ఒక మాట మీకు చెప్తాను, మనుషుల తెలివితేటలు ఎలా ఉంటాయి అని. షోమ్రోను పట్టణంలో గొప్ప క్షామం వచ్చింది. ఆ క్షామం చేత గాడిద యొక్క తల 8 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉన్నారు శత్రువులు. తద్వారా షోమ్రోను పట్టణంలో కరువు వచ్చింది. సరే, కరువుతో వాళ్ళు బాధపడుతున్న సమయంలో వాళ్ళు ఏం చేయాలి? కరువుతో వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి వచ్చారు. అయ్యా రాజుగారు కూడా కరువులో ఉన్నాడు. ఆయన కూడా బాధపడి ఏమీ తోచక ఆ రాజు నగర్ యొక్క పై అంతస్తు మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉంటే ఒక 2 స్త్రీలు వచ్చి, అయ్యా రాజుగారు, మేము కరువు చేత అల్లాడిపోతూ ఉన్నాం, దయచేసి మరి మీరు మాకు సహాయం చేయండి. దేవుడు అంటాడు, దేవుడు యెహోవా మీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేస్తాను. అయినా మీకేమొచ్చింది? ఏం బాధ? మీ పరిస్థితి ఏంటి? మీకేం బాధ కలిగిందంటే వాళ్ళిద్దరు స్త్రీలు అన్నారు, ఇదిగో రాజుగారు, మేము కరువులో ఉన్నాం. అలాంటి సమయంలో మాకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నారట స్త్రీలు, ఇదిగో ఈ రోజున నీకు పుట్టిన కుమారుని చంపి వండుకొని తిందాం, రేపటి రోజున నీ కుమారుని చంపి వండుకొని తిందాము అన్నట్టుగా 2 స్త్రీలు ఒడంబడిక చేసుకున్నారు. ఒక రోజున ఆ షోమ్రోను పట్టణంలో వచ్చిన ఆ కరువును బట్టి తట్టుకోలేక ఆకలికి వాళ్లకు పుట్టినటువంటి కుమారుని ఒక స్త్రీ ఏమో ఆ రోజున వండుకొని 2 తిన్నారట. నెక్స్ట్ ఇంకొక రోజు వచ్చేసరికి నీ కుమారుని ఇవ్వు, చంపి వండుకొని తిందామంటే నేను ఇవ్వను అన్నది. వీళ్ళిద్దరి పంచాయతీ ఆ రాజుగారి దగ్గర చెప్పారు. రాజుగారు, ఇలా జరిగిందండి, ఇప్పుడు ఈమెమో నీ కుమారుని చంపి వండుకొని తిందామంటే ఇవ్వట్లేదు, మీరు కాపాడండి అంటే వీళ్ళిద్దరు చేసిన ఘోరమైన కార్యాన్ని బట్టి ఆ రాజుకు పిచ్చెక్కింది. ఇదేంట్రా, కరువు వస్తే కన్న పిల్లల్ని వండుకొని తినడమా? ఇది మనుషుల యొక్క తెలివి. కరువు వచ్చినప్పుడు ఎవరైనా పిల్లల్ని వండుకొని తింటారండి చంపి? రాబోయే ప్రజెంట్ కొన్ని దేశాల్లో మీరు గమనించారో లేదో కానీ నరమాంస భక్షకులు కూడా ఉన్నారట. నరమాంస భక్షకులు సొంత భార్యని చంపి ఒకడు ఫ్రై చేసుకొని తిన్నాడట. ఎందుకులేండి చెప్తే భయపడతారేమో, భయపెట్టడానికి నేను సబ్జెక్ట్ తీయలేదు, కానీ కలవరము లేకుండా ఉండాలని ఆ సబ్జెక్ట్తోనే వచ్చాను. కలవరము లేకుండా మీరు ఉందురుగాక. షోమ్రోను పట్టణంలో క్షామము కలిగి ఉండగా ఆ క్షామము కరువు చేత బాధపడుతున్న వాళ్ళు ఆ కరువు నుండి తప్పించుకోవటానికి ఏదో వేరే ఆలోచన చేయాలి. కానీ మనుషుల యొక్క తెలివి ఏంటంటే సొంత పిల్లల్నే వాళ్ళు చంపుకొని తినే పరిస్థితి వచ్చింది. కానీ ఇది మనుషుల యొక్క తెలివిగా ఉండకూడదు. మనుషుల యొక్క తెలివి ఏదైనా ఒక శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు లోక సంబంధమైన మనుషులు చేసే కార్యక్రమాలు అలా ఉంటాయి. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు మీరు గమనించినట్లయితే, ఒకవేళ మీ కుటుంబంలో కలవరాలు వచ్చినప్పుడు మీకున్న తెలివితేటలను ఆధారం చేసుకొని వాటి ద్వారా సాల్వ్ చేసుకునే ఆలోచన మీకు ఉండకుండా వాక్యం చెప్తుంది, మీరు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా స్తుతులతో మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా. దేనిని గురించి మీరు చింతపడిన అవసరమే లేదు. కరువు వచ్చిందా, ఏం చేయాలి? ఓ శ్రమ వచ్చిందా, ఏం చేయాలి? ఆలోచిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, మీరు ఆహారాన్ని గురించి కానీ రేపటి గురించి కానీ వస్త్రాల గురించి కానీ మీరు చింత చేయవద్దు.
అన్య జనులు వీటి గురించి విచారణ చేస్తారు. మీరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి. ఆకాశ పక్షులను పోషించి దేవుడు నిన్ను పోషించలేడా? కాబట్టి ప్రియమైన వర్లరా, ఏదైనా ఒక సమస్య, ఇబ్బంది ఎదురైనప్పుడు మీకు ఉన్నటువంటి జ్ఞానం మీద ఆధారపడకుండా, మీకున్న ఆలోచనల మీద ఆధారపడి కార్యాలు చేయకుండా, మీరు దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండుట చేత మీరు కలవరం లేకుండా బ్రతుకుదురుగాక. ఆ మధ్య ఒక సహోదరుడు వచ్చాడు. అన్నా, పలాని ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. నేను అన్నాను, ఆ బిజినెస్ గురించి నాకు తెలుసు, పొరపాటున అది దాంట్లో నీవు ఎంటర్ అవ్వద్దు, నష్టపోతావు అని చెప్పా. సరే, ఇవి వినకుండా 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడా. 1 సంవత్సరం తర్వాత మోసం జరిగింది, నష్టపోయాడు. అన్నా, మీరు చెప్పింది నేను వినలేదన్నా అని. ఇప్పుడేం ప్రయోజనం? ఆలోచనకర్తలు అనేకులుండుట శ్రేయస్కరమై ఉండగా ఆలోచన విననప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనకు జ్ఞానము, తెలివితేటలు ఇస్తూ ఉన్నాయి. వీటిని మనం అనుసరించినప్పుడు ఆయాసము, కలవరాలు తప్ప ఇక ఏమీ ఉండవు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వర్లరా. అధికమైన విద్యాభ్యాసం వలన మనిషి యొక్క తెలివితేటలను బట్టి అనుకుంటూ ఉంటారు, నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్న ఏమైనా చేయగలను అని. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెబుతుంది. పౌలు గారు అంటారు, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా. ఈ లోక సంబంధమైన జ్ఞానము, తెలివితేటలు వీటిని బట్టి ఆధారం చేసుకున్నప్పుడు కలవరం చెందుతారు. బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, యాకోబు రాసిన పత్రికలు వ్రాయబడి ఉన్నది, పరలోకము నుండి పైనుండి వచ్చు జ్ఞానము, అది పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆ పైనుండి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైనది, కనికరముతో నిండుకొనినది. క్రీస్తును గురించిన జ్ఞానమే శ్రేష్టమైనది. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రభువును గురించి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏ విషయంలో కూడా చింత చేయరు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఒకవేళ మీకున్న జ్ఞానాన్ని బట్టి గతంలో కలవరపడిన పరిస్థితులు ఉన్నాయేమో, నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మర్చిపోయి ఇది మొదలుకొని వాక్యం చెబుతున్నట్టుగా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతూ ఏ విషయంలో కూడా మీరు చింతపడకుండా ఉన్నట్లయితే మీ కలవరాలన్నీ కూడా నా దేవుడు తీసివేయుదురుగాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వాక్యంలో వ్రాయబడి ఉంది, మనుషుల తెలివితేటలు, మనిషి యొక్క జ్ఞానం, అధికమైన విద్యాభ్యాసము ద్వారా కలవరాలు వస్తాయి. కానీ దేవుని యొక్క ఆలోచన విన్నవాళ్ళు, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడ్డ వాళ్ళు కలవరాలు లేకుండా బ్రతుకుతారు. వాక్యం చెబుతుంది, ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. పేతురు కూడా తన పత్రికలో రాస్తారు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత చేయటం వలన ఎవడు తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు? చింత చేయటం వలన ఎవడు తెలుపుగా ఉన్న వెంట్రుకల్ని నలుపు చేసుకోగలడు? ఆ మధ్య నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆంటీ ఉండేది. ఆమె ఒకసారి నల్ల రంగు వైట్, ఆమె ఎప్పుడు కూడా ఇష్టపడేది కాదు. అవ్వ అంటే అవ్వ ఆంటీ అనయ్యా అనేది. ఆంటీనా, సరే ఆంటీ అనేవాడు. ఆమె ఏంటంటే వైట్ హెయిర్స్ ఉంటే నల్ల పెయింట్ వేసుకొచ్చింది. నల్ల పెయింట్ చేసుకొచ్చింది కాబట్టి ఆంటీ అంటే అంటూ ఉండేవాడు. నేనేమో అవ్వ అందామా, అవ్వ లేరు, బువ్వ లేరు. 60లో 20 లాగా ఉండాలని ఇష్టపడింది. నల్ల పెయింట్ వేసుకొచ్చింది. వారం తర్వాత ఆ పెయింట్ సెప్టిక్ అయ్యి ముఖమంతా ఇంత వాపు వచ్చేసింది. అయ్యా ప్రైజులాడయ్యా అన్నది. ఏంటమ్మా, ఏంటి అవ్వ అంటే, అవ్వ ఆంటీ అనయ్యా. ఆంటీ ఎక్కడ? ఆమెకున్న కలవరం ఏంటంటే, ఇప్పట్లోనే నా ఎంటుకలన్నీ నెరిసిపోయాయే, ఇంకా కన్నెపిల్లలాగా ఉండాలని నల్ల పెయింట్ వేసుకున్నంత మాత్రాన. చూడండి, ఇది ఆలోచన. కొందరికేమో బట్టతల వస్తే అదొక చింత. దానికి ఎన్ని క్రీములు రుద్దినా బట్టతలే కదా. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు చింత చేయకుండా ప్రియమైన వర్లరా, మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుదురుగాక. దేవుని ఆలోచన, దేవుని యొక్క మాటలు మీ జీవితాల్లో కలవరం లేకుండా చేస్తాయి.
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వాక్యాలు మీరు గమనించినట్లయితే అక్కడ లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె అంతవరకు నామకార్థపు జీవితాన్ని జీవిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుచూ ఉండేది. ఓసారి సముద్రపు అద్దరిన పౌలు గారు దేవుని యొక్క వాక్యాలు బోధిస్తూ ఉంటే చాలామంది స్త్రీలు వచ్చి కూర్చొని అక్కడ పౌలు గారి మాటలు వింటూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో లూదియా అనే స్త్రీ కూడా వచ్చి వాక్యాలు వింటూ ఉంది. వింటూ ఉండగా వాక్యం చెప్తుంది, ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమె మనోనేత్రాలు వెలిగించబడి ఆమె జీవితంలో ఉంటున్న ఆ నామకార్థపు స్థితి కలవరంతోనే ఉండిపోయేది. కానీ పౌలు గారి మాటల వలన ఆమె హృదయం తెరవబడి ఆమె కుటుంబస్తులందరూ కూడా అపోస్తలుల యొక్క సహవాసంలో అంటు కట్టబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, చింత ఆలోచనలు మనిషి యొక్క తెలివితేటలు కలవరాన్ని పుట్టిస్తాయి. వాటి నుంచి మీరు విడుదల పొంది దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడాలి. దేవుని యొక్క మాటలు మీ జీవితాల్లో మీ హృదయాన్ని తెరిచి కలవరం లేకుండా ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఎదిగేటట్లు సహాయం చేస్తుంది. నామకార్థపు అనుభవంలో ఉన్నప్పుడు మీ జీవితాల్లో కలవరాలే ఉండేవి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడికి రాకమునుపు మీరు ఏ డినామినేషన్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఆలోచించండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన కృష్ణా జిల్లాలో ఆ కంచికచర్ల ప్రాంతంలో 20-30 చర్చిలు తిరిగాడు. తిరిగి చివరికి మన మందిరానికి వచ్చాడు. చివర వాక్యాన్ని కూర్చొని వాక్యం విని వెళ్తూ ఉండేవాడు. ప్రతి వారం ఇలాగే వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఆ సహోదరుడు ఓసారి డిసెంబర్ 31వ తేదీ ఆయనతో పాటు 10 కుటుంబాలు వచ్చి మందిరంలో అంటు కట్టబడ్డారు. ఆయన అంటాడు, 20-30 చర్చిలు తిరిగాను, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా కలవరాలే. అంటే పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ అక్కడ ఆయన చెప్పిన మాట, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక ఆత్మీయ అనుభవాలు లేని పరిస్థితుల్లో కలవరంతోనే ఉన్నాను. కానీ దేవుడు ఈ హోసన్న మందిరాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను నా కుటుంబం ఆత్మీయతలో అభివృద్ధి చెందుతున్నామని ఈరోజు నా కుటుంబస్తులు ఆయనతో పాటు 10 కుటుంబస్తులు సంఘ సహవాసంలో సాక్షిగా నిలిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు నామకార్థపు స్థితి, ఏదో వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చారు చర్చికి అంటే క్రిస్మస్ పండగకి, ఎప్పుడు వచ్చారు చర్చికి అంటే ఈస్టర్ పండగకి, క్రిస్మస్ పండగకి. కానీ ఈ రోజున ఈ సత్తువగల సంఘములో దేవుడు మిమ్మల్ని ప్రతి వారం తీసుకొని వస్తూ ఉన్నారంటే ప్రియమైన వర్లారా, లూదియా యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు మీ హృదయాన్ని కూడా తెరిచి ఈ సత్తువగల సంఘానికి తీసుకొస్తున్నారు కనుక, ఆత్మీయతలు మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు కనుక కలవరాలు లేకుండా మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణంలో వర్ధిల్లుదురుగాక. ఇక్కడికి వచ్చినప్పుడు మీ హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో గ్రహింపగలిగిన వాళ్ళై ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రానికి ఎదిగేటట్లు సహాయం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఆయనతో ఉన్నటువంటి ప్రజలతో చాలా విషయాలు తెలియచేసినప్పుడు ఒక మాట, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు మనకు ఆలోచనకర్త అయి ఉండగా ఆ వాక్యాల ద్వారా మీ హృదయాలు తెరవబడ్డాయి. త్రోవ తప్పి తిరిగే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇదే త్రోవ, ఇందులోనే మీరు నడవండి అని దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ మీకు బోధింపబడుతున్నాయి. కనుక ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. వాక్యాలు మీరు చదవాలి, వినాలి, దేవుని యొక్క ఆలోచన మీరు పొందుకోవాలి. మీ జ్ఞానాన్ని మీరు ఆధారం చేసుకోకూడదు, మీ తెలివితేటల్ని మీరు ఆధారం చేసుకొని బ్రతకూడదు. ఆ మధ్య ఒక విశ్వాసి కృష్ణా జిల్లాలో ఉండేవాడు. ఒక ఇల్లు కట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకున్నాడు, జ్ఞానం కలిగిన వాడే, మంచిగా చదువుకున్నవాడే. సరే ఊరుకుండొద్దా, ఆ మధ్య ఒక అతను వచ్చాడట, ఒక పూజారి వచ్చి మీ ఇల్లు వాస్తు బాగులేదు అన్నాడట. ఇక అంతే, పెద్ద ఇల్లు పడేశాడండి.
ఒకసారి విజిటింగ్కి వెళ్దామని ఆ ఇల్లు వెతుక్కొని వెళ్తే ఇల్లు లేదు. ఎక్కడున్నాడు పలాని వాళ్ళ ఫ్యామిలీ అంటే అదుగదుగో అన్న ఊరు బయట ఉన్నారు అని. ఊరు బయట ఉన్నారు. సహోదరుడా, ఏంటి నువ్వు జ్ఞానం కలిగిన వాడు, తెలియగలిగిన వాడివి, ఎందుకు ఇలా చేసావంటే అదొక ఆచారాలు మూఢనమ్మకాల్లో పడి తన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నేను చేసేది కరెక్ట్ అని వాస్తు బాగోలేదని చెప్పి ఇల్లు పడేశాడు. ప్రేమిన వర్లరా, ఇలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సత్తువ గల సంఘానికి మీరు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాలు సరైన విధంగా అర్థం చేసుకొని ఆ విధంగా మీరు నడిపించబడటం ద్వారా మీరు ఎక్కడ బలహీనులు కాకుండా దైవ జ్ఞానము చేత నింపబడటం ద్వారా కలవరాలు లేకుండా క్షేమంగా ఉందరుగాక. వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఫాలో అవ్వాలంతే. వేరే వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. మామూలుగా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆ మధ్య డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడట. సార్, మా అమ్మకు బాగోలేదు, మీరు ఏదైనా ఒక టానిక్ రాసివ్వండి అంటే ఆ డాక్టర్ గారు ఒక టానిక్ రాసిచ్చి ఇదిగో దీన్ని బాగా కదిపి పట్టించు అంటే ఇంటికి వెళ్ళినవాడు రాత్రిలో వాళ్ళ అమ్మ పేషెంట్ మంచంలో పడుకోనుంది. ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటి, టానిక్ని బాగా కదిపి పట్టించు మీ అమ్మకి అని. వాడికి అది అర్థం కాక వాళ్ళ అమ్మ తలని అట్లా కదిపాడట, అంతే, దెబ్బకు చచ్చింది. ఇలా ఉంటుంది వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోకపోతే. కాబట్టి ప్రియమైన వర్లరా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చి వాక్యాలు వింటూ ఉన్నారు. ఆ వాక్యాల ద్వారానే మీరు జ్ఞానవంతులుగా మీరు వర్ధిల్లుచూ ఉండగా రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క వాక్యాలు అధికంగా చదివి ధ్యానించడం ద్వారా కలవరాలు లేకుండా సమాధానంగా ఉండేటట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఒంటరితనము ద్వారా కలవరాలు వస్తాయి. కానీ వాక్యం చెప్తుంది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరితనము ద్వారా కలవరాలు. కానీ వాక్యం చెప్తుంది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఉండే అనుభవాన్ని బట్టి కలవరాలు. అందుకే లేటెస్ట్గా కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు, లోన్లీగా ఉండవద్దు. ఎప్పుడు చూసినా లోన్లీగా ఉండి ఫోన్ చూస్తూ కాలాన్ని గడిపి సైకోలాగా మారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టవద్దు అని అంటారు. ఒంటరిగా విడిచిపెడితే కలవరాలు ఎక్కువ అవుతాయి, టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ఆ మధ్య కరోనా టైంలో కూడా చాలామంది ఒంటరిగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకరీతిగా అలా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఇలా చెప్తుంది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఒంటరిగానే వచ్చారు. ఆయన ఒంటరిగా సంచరిస్తూ ఉన్నటువంటి దినాలలో ప్రేమిన వర్లారా, ఎందుకు ఈ లోకానికి ఆయన పంపింపబడ్డాడు అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపింపబడ్డాడు ఒంటరిగా అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల, గొడ్డి వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఈ మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వాక్యములో కూడా రాయబడి ఉంది. తర్వాత మీరు చదువుకోనండి. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యాలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒంటరిగా వచ్చి ఆయన సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ఒంటరిగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకుండా, నన్ను పంపిన నా తండ్రి నాకు తోడే ఉన్నాడు అని ప్రజల మధ్యలోనికి వెళ్ళి అనేకులని బాగు చేసి సువార్తను చెప్పి నలిగిన వారిని, గ్రొడ్డివారిని, బలహీనులను బలపరుస్తూ ఆయన సంచరిస్తూ తిరుగుతూ వచ్చాడు. ప్రేమిన వర్లరా, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యాన్ని కూడా గమనించండి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యేసుక్రీస్తు వారు ఒంటరిగా సంచరిస్తూ ఉన్నారు. తర్వాత శిష్యులు తోడయ్యారు, ప్రజలు కూడా తోడయ్యారు.
కానీ శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఆ మధ్య ఒక సహోదరుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. ఆయన చూడటానికి వెళ్ళాను. ఆ సహోదరుడు ఏడ్చి చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతున్నావంటే, అతను అన్నాడు, అన్నా నేను బాగున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు నా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు, నా దగ్గర ఉన్న డబ్బంతా కూడా కాజేసి, ఇప్పుడు నేను ఈ స్థితిలో మరణపడకల్లో ఉంటే ఏ ఒక్కరూ కూడా నా దగ్గరికి రావలేదన్న చూడటానికి అని ఏడ్చి బాధపడ్డాడు. ప్రేమిన వాళ్ళారా, బాగున్నప్పుడు అందరూ చాలామంది నీ దగ్గరకు వస్తారు, కానీ నిస్సహాయకమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులు మీకు ఉన్నారో లేదో ఆలోచించండి. నేను ఒంటరిగా లేను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని మీరు అనవచ్చు. ఎవరు నిజమైన స్నేహితులు అంటే, ఆపత్కాలంలో ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. అట్టి వాళ్ళు ఉంటే మీరు స్నేహం చేయండి, లేకపోతే ఈ మాటలతోనే మీరు బ్రేకప్ చేయండి వాళ్ళతో. సహవాసాన్ని బట్టి కూడా చాలామంది ఆదరణ లేని పరిస్థితుల్లో బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అని ఎరిగి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని ఎరిగి, యేసయ్యతోనే మీరు సహవాసం కలిగి ఉందరుగాక. మోషే, ఉదాహరణకి మోషే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు మిద్యాను అరణ్యములో. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే, నేను నీకు తోడై ఉంటాను, నీ ఫరో యొద్దకు వెళ్ళు అని అన్నాడు. ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు చెప్పిన మాటలను బట్టి ఆయన 10 రకములైనటువంటి అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఒంటరిగా వెళ్ళిన వాడు పెద్ద జనసమూహం మధ్యలో ఆయన ఒక ప్రవక్తగా నిలిచాడు. దానియేలు గ్రంథంలో మీరు గమనించినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. రాజు సంతోషపడుతూ ఉన్నాడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అన్నారు కదా, ఈ అగ్నిగుండంలో వేయబడ్డారు, ఇప్పుడు వీళ్ళు కాలి బూడిదైపోయి ఉంటారు అని చూస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఇంకొకరు సంచరించినట్లుగా కనబడుతూ ఉన్నారు. ఆ సమయంలో రాజు కేకలు వేస్తూ ఉన్నాడు, ఏమని? షద్రక్, మెషక్, అబేద్నెగో, మీరు అగ్నిగుండంలో వేయబడ్డారు కదా, మీరు క్షేమంగా ఉన్నారా అంటే వాళ్ళు అంటారు, మేము క్షేమంగానే ఉన్నాము. ఎక్కడి నుంచి వినబడుతుంది? అగ్నిగుండంలో వేయబడిన ఆ స్థలములో నుండి శబ్దం వినబడుతుంది. రాజు ఆశ్చర్యపోయాడు, అరే, 7 అగ్నిని మండింప చేసినా కూడా ఆ అగ్నిగుండంలో కూడా వీళ్ళు క్షేమంగా ఉన్నారంటే వీరితో కూడా వారు ఆరాధించుచున్న దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళకి వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే వీళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అగ్ని వంటి శోధనలు రావచ్చు. ప్రియమైన వారలారా, భయపడవద్దు, నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. భయంకరమైన కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ భయపడవద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పౌలు, శీలలు చెరసాల్లో వేయబడ్డారు. ఆ సమయంలో కూడా వాళ్ళు భయపడకుండా జైల్లో వర్షిప్ చేస్తూ ఉన్నారండి. ఎవరైనా చేస్తారా? ఇప్పుడు ఒకవేళ మనలందరినీ తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఏదో కారణాన్ని అనుకోండి, నేను అంటాను, సంఘస్థులారా అందరూ పాట పాడదాం, వర్షిప్ చేయండి అంటే మీరేమంటారు? అయ్యా నీకు దండం పాస్టర్ గారు. ఎవరెవరు మీకు ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేసి ఎస్కేప్ అవ్వడానికి చూస్తారా, లేకపోతే వర్షిప్ చేస్తారా? ఆలోచించండి. కానీ పౌలు, శీలలు ఆ రోజుల్లో చెరసాల్లో ఉన్నా కూడా వాళ్ళు వర్షిప్ చేసి ఆరాధిస్తూ ఉంటే చెరసాలపు పునాదులు కదిలించబడ్డాయి. హల్లెలూయా. చెరసాలపు తలుపులు తెరవబడ్డాయి. అక్కడ ఉన్న ఆ నావికుడు, అక్కడ ఉన్నటువంటి నాయకుడు, చెరసాల నాయకుడు భయపడిపోయాడు. అందరూ పారిపోయారేమో ఖైదీలు అని. వాళ్ళు అంటారు, మేము ఎక్కడ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, మీరు భయపడవద్దంటే ఆ సంగతి అంతయు కూడా ఎరిగి అక్కడ ఉన్న చెరసాల నాయకుడు తాను ప్రభు నమ్ముకున్నాడు. కుటుంబస్తులందరూ కూడా అపోస్తుల యొక్క సహవాసములో అంటుకట్టబడ్డారు. దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఒకవేళ ఈ మాటను బట్టి మీరు కూడా నాకెవరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి అనే ఆ ఫీలింగ్ మీరు ఒకవేళ కలిగి ఉంటే దాన్ని తీసివేసుకోండి. నా యేసయ్య మీకు, మీ పిల్లలకు తోడుగా ఉండునుగాక.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 37, 38 వాక్యాలు మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒంటరిగానే వచ్చారు. ఆయన ఒంటరిగా ఉండి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించను. యేసుక్రీస్తు వారిని ఇక శిలువ శ్రమకు అప్పగించబోతున్నారు. ఆయన శ్రమ పొంది ఆయన మరణించబోతున్నాడు. ముందుగా గెత్సెమనే తోటలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము. ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి యొక్క చిత్తానికి తాను అప్పగించుకున్న వారై ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ శ్రమ అనే పాత్ర నా యుద్ధ నుండి మీరు తొలగించండి. నేను ఒంటరిగా ఈ కష్టాన్ని, ఈ బాధను నేను అనుభవించలేను. మీ చిత్తమైతే తొలగించండి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆ సర్వలోక ప్రజలు చేసినటువంటి ఆ పాపభరితమైనటువంటి ఆ పాత్రలో ఉన్న ఆ రసాన్ని త్రాగారు. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు వారు ఆయన ఒంటరిగా ఉండి శ్రమ అనుభవిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు శిష్యులు ఉన్నా కూడా ఆయన ముందే చెప్పారు, అందరూ నన్ను విడిచిపెట్టి ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తారు. యోహాను సువార్త 16:32 వాక్యములో, ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది అన్నారా, అలాగే విడిచిపెట్టి పారిపోయారు. పేతురు ఒక చోట నిలబడ్డాడు. ఓ చిన్నది, ఇదిగో నువ్వు కూడా యేసుక్రీస్తుతో కూడా ఉన్నవాడివే కదా, నొరమోయ్ చిన్నదానా, నేను కాదులే తప్పించుకుంటున్నాడు. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ నువ్వు కూడా యేసుక్రీస్తుతో ఉన్నవాడివేనా, నేను కాదని తప్పించుకుంటున్నారు. ప్రేమిన వర్లరా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీ జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు, కష్టాలు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా నాకు ఎవరూ లేరు అనే ఆ కలవరం మీలో ఉండకుండా నా యేసయ్య ఉన్నాడు అనే ధైర్యం మీరు మీ పిల్లలు కలిగి ఉందరుగాక. ఒక శ్రమ, ఒక నింద, ఒక 100 అని అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యములో వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎరగాలి అని చెప్పలేదు కానీ ఎరుగుదుము. సంఘస్థులు, దేవుని ప్రజలైన వాళ్ళు ఎరిగి ఉన్నారు, ఎరిగి ఉండాలి. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. గతంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీరు కష్టాల్లో, నిందలు, అవమానాలు, ఇబ్బందులు మీరు కొనసాగి ఉన్నట్లయితే ప్రేమిన వర్లరా, ఏది జరిగినా మేలుకే అనే ఆ ఒప్పుకోలు మీ హృదయంలో ఉండాలి. చాలాసార్లు ఏదైనా కలవరాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అనుకుంటారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ సమస్యలు వచ్చాయి, ఎందుకు ఈ మరణకరమైన పరిస్థితుల్లో అని ఆయా సందర్భాల్లో ప్రశ్నలతో కూడిన ప్రార్థన మీరు చేస్తూ దేవుని మీద అలిగి బాధపడిన ఆ సమయాలు కూడా ఉండవచ్చు. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ జీవితంలో ఏది జరిగినా మేలుకే అని ఒప్పుకోవాలండి. ఈ మాటను బట్టి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఓసారి ఆఫ్రికా దేశంలో ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు రాజ్య పరిపాలన చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు. ఆ రాజుకి ఒక స్నేహితుడు ఉండేవాడట. ఆ స్నేహితుడు ఎప్పుడు ఈ రాజుగారితో మాట్లాడినా, సంభాషించినా కూడా ఒక మాట అంటూ ఉండేవాడట, రాజా ఏది జరిగినా మేలుకే జరుగుతుంది, రాజా ఏది జరిగినా మేలుకే జరుగుతుంది అనేవాడు ఎప్పుడు కూడా. సరే, ఆ మాట ఈ రాజుగారికి ఎంత నచ్చేది కాదు. సరే అని ఊరికై ఉండేవాడు. కానీ ఓసారి రాజుగారు అతని యొక్క స్నేహితుడు ఆ అడవిలో, ఆఫ్రికా దేశంలో అడవులో వేటాడడానికి వెళ్ళారట. వెళ్తూ ఉన్నవాళ్ళు ముందుగా ఈ స్నేహితుడు చెప్పేవాడు, ఏది జరిగినా
మేలుకే జరుగుతుంది, ఏది జరిగినా మేలుకే జరుగుతుంది అనేవాడా? ఈ రాజు ఆ స్నేహితుడు వెళ్ళిపోయి వేటాడడానికి ఒక జింక కనబడితే ఈ రాజుగారి దగ్గర గన్ను ఉంది. ఆ గన్ను షూట్ చేయంగానే ఆ బుల్లెట్ వచ్చి రివర్స్ వచ్చేసి ఆ బొటన్ వేలు తెగిపోయిందండి. ఆ బుల్లెట్ వేసి ఇచ్చిందేమో ఆ స్నేహితుడే. ఇప్పుడు ఆ బుల్లెట్ వచ్చి రిటర్ను తగిలి ఆ బొటన్ వేలు తెగిపోయేసరికి అమ్మో నా వేలిపోయిందని ఏడుస్తూ బాధపడుతుంటే ప్రక్కన ఉన్న స్నేహితుడు అంటాడు, రాజా ఏది జరిగినా మేలుకే అన్నాడు. ఇక మండింది రాజుగారికి. వేలు తెగిపోయి నేను బాధపడుతుంటే ఏది జరిగిన మేలుకే అంటావా పనికి మాలడా అని చెప్పి పద అని రాజ్యానికి తీసుకొని వెళ్ళి సైనికుల్ని పెట్టి వాడిని చెరసాల్లో ఉంచారు స్నేహితుడిని. అప్పుడు కూడా ఆ స్నేహితుడు బాధపడలేదే, రాజా నా మీద కోప్పడి నువ్వు నన్ను చెరసాల్లో వేస్తావా, సరే ఏం జరిగినా మేలుకేలే అని వెళ్ళిపోయాడు సంతోషంగా. ఈడేంద్ర ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఈ రాజుగారు ఒంటరిగా వేటాడడానికి వెళ్ళాడు. ఎవరూ లేరు. వేటాడడానికి ఆ ఆఫ్రికా అడవుల్లో వెళుతూ తాను వచ్చిన మార్గాన్ని మర్చిపోయి అడవి మనుషులున్న ఆ స్థలానికి వెళ్ళిపోయాడండి. అడవి మనుషులున్న ఆ స్థలానికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న ఆ అడవి మనుషులందరూ ఆ రాజుని పట్టేసుకున్నారు. ఓహో వచ్చారా మంచి గిరాకీ అని పట్టుకొని చెట్టుకు కట్టేశారు ఆ అడవి మనుషులందరూ. వాళ్ళలో ఒకడు అంటాడు, రాజా ఇదిగో రేపటి రోజున ఈ రాజుగారిని ఈయనని మన దేవతకి బలిద్దామని చెట్టు కట్టేసి ఒక మాట చెప్తే ఆ అడవిలో ఉన్న ఆ రాజుగారు సంతోషపడి రేపటి రోజున సరే ఇతన్ని బలిద్దామని అనుకున్నారు. ఆ రోజు రాగానే ఆ అడవిలో ఉన్న ఆ మనుషులందరూ కూడా ఆ దేవతకి బలి అర్పించడానికి ఇతని యొక్క శరీరాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనా అంగహీనమై ఉందా, దేవత సంతోషపడాలి అంటే ఈ అంగహీనముగా ఉండాలి కదా అని చేతులు కాళ్ళు ముఖం అన్నీ చూస్తుంటే ఈ చేతి దగ్గరకు వచ్చేసరికి ఇదేం లేదు, బొటన వేలు లేదు. అరే ఈ అంగహీనమైన వ్యక్తిని తీసుకొని దేవతకు బలి అర్పిస్తే మాకు శాపం వచ్చేది, ఇక పంపించేసేయండి ఇతను అనవసరం అని చెప్పేసి ఆ రాజుగారిని వదిలిపెట్టారండి. ఇక చూడండి అతను సంతోషపడి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అని పాట పాడుకుంటూ అడవుల్లో నుండి ఎటొచ్చాడో మొత్తాన్ని తప్పించుకొని మరలా రాజనగర్లో వచ్చి పడ్డాడు. అయ్యయ్యో అనవసరంగా నా స్నేహితుడిని చెరసాల్లో వేయించానే, పిలవండి అని చెప్పేసి స్నేహితుడిని పిలిచి, స్నేహితుడా నన్ను క్షమించయ్యా, అనవసరంగా ఏది జరిగినా మేలుకేనని నువ్వు అంటూ ఉండే ఆ మాటని నేను ఇష్టపడకుండా నిన్ను బాధ పెట్టాను కదా, నువ్వు బాధపడ్డావా సంతోషపడ్డావా అన్నట్టు అబ్బాయి ఏం లేదులే రాజుగారు అన్న, చెరసాల్లో వేయించాను అందుకైనా నువ్వు బాధపడ్డావా అంటే నేనేమీ బాధపడలేదు. ఎందుకు ఆ మాట అంటున్నావంటే రాజుతో అన్నాడు, ఇదిగో నీ వేలు తెగిపోయింది మంచి కొరకే, మేలు కొరకే, నన్ను చెరసాల్లో వేసింది కూడా మంచి కొరకే, నేను కూడా చెరసాల్లో ఉన్నాను మంచి కొరకే. ఒకవేళ చెరసాల్లో వేయించకుండా నన్ను నీతో కూడా ఉంచావనుకో, నేను రోజున వేటకెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాడివి, ఆ అడవి మనుషులు నిన్ను వదిలేసేవాళ్ళు, నన్ను బట్టి బలిచ్చేవాళ్ళు. అర్థమైందండి? నువ్వు అంగహీనముగా ఉన్నావు కాబట్టి నిన్ను అడవి మనుషులు వదిలిపెట్టేవాళ్ళు, నేను అవయవాలన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను బలి ఇచ్చేవాళ్ళు. కాబట్టి రాజుగారు ఏది జరిగినా మేలుకే జరుగునుగాక. ప్రేమిన వర్లరా, ఇదేదో కథ అని మనం అనుకుంటున్నాం, కానీ నేను కూడా నా లైఫ్లో ఈ మాటనే ఫాలో అవుతాను. ఏది జరిగినా మేలు కొరకే. మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ మాటని మీరు అనుసరించి చూడండి. ఖచ్చితంగా సమస్తాన్ని సమకూడి మీ కుటుంబంలో మీ పిల్లల జీవితాల్లో నా దేవుడు జరిపించుదురుగాక. ఒక కష్టం, ఇబ్బంది, సమస్య, పోరాటాలు, ఒకవైపు ఆశీర్వాదాలు మీ వెంబడి వస్తాయి, మరొక వైపు కలవరము కూడా ఆయా సందర్భాలు ఎదురవుతుంది. కానీ ఏది జరిగినా మేలుకే అనే ఆ ధైర్యంతో మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా యేసయ్యను ప్రేమిస్తున్న మీకు రాబోయే రోజుల్లో సమస్తాన్ని సమకూడి నా దేవుడు జరిపించుదురుగాక. అందరు లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు లేచి నిలిచి
ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.